ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించే నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ, నన్ను కరుణించి ఆదరించి సేదదీచి నిత్య జీవమిచ్చే, నన్ను కరుణించి ఆదరించి సేదదీచి నిత్య జీవమిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసయ్య పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి. మరి ఎండలు చాలా తీవ్రంగా ప్రారంభమయ్యాయి. అంత క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిందాం. మరి ఈ యొక్క మండలకాల ధ్యాన కూడికలు, ప్రాతకాల ఆరాధనలో లేచిన వెంటనే వేకోజామునే వాక్య ధ్యానాలతో ప్రారంభిస్తున్నటువంటి మీకు, మీ కుటుంబాలకు మరి విశేషంగా ప్రభు యొక్క దీవెనలు కలగాలని ప్రత్యేకించి అటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభు పేరిట అభినందిస్తున్నాం. దేవుడు తోడుగా ఉండునుగాక. మరి యొక్క లెంటు దినాలు 23వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనాన్ని కలిసి చదువుకుందాం. వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలము వచ్చుచున్నది. ప్రియులారా, ఈ మాట మరలా చదువుకుందాం మనం. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలము వచ్చుచు ఉన్నది. క్రీస్తు ప్రభు వారి శిష్యులతో ఆయన చెప్పినటువంటి మాటలు అప్పటి కొరకే కాదు, అప్పటికి ప్లస్
భవిష్యత్ కాలంలో ఇవి మీకు సంభవిస్తాయి, సంభవించబోతూ ఉన్నాయి. మిమ్మలను చెరసాలలకు అప్పగిస్తారు, మీకు ప్రాణహాని కలుగుతుంది, మిమ్మలను వారు చంపివేస్తారు. అదే భావనతో ఆయన చెబుతున్నటువంటి మాట, మిమ్మల్ని చంపు ప్రతివాడు కూడా ఎందుకు చంపుతున్నాడు, ఎందుకు మీకు శ్రమ కలుగు చేస్తున్నాడు, ఎందుకు ఈ యొక్క చెరసాలలకు అప్పగిస్తూ ఉన్నారు అంటే, అప్పగించే వ్యక్తి కానీ మిమ్మలను చంపు దలుచుకున్నటువంటి వ్యక్తులు కానీ వారి ఉద్దేశ్యం ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, దేవునికట మేము సేవ చేయుచున్నాము అను కాలము వచ్చుచున్నది. దేవుని కొరకే మేము ఈ గొప్ప కార్యం చేస్తున్నాం, ఈ ఘనకార్యం చేస్తున్నాము అని అనుకుంటారట. ఇది ఎంతవరకు హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ అంటే, ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. వారి ఉద్దేశ్యాలు తప్పు అని దేవుని యొక్క వాక్యం. అందుకనే ఈవేళ మనకు ఇవ్వబడినటువంటి టైటిల్ చాలా చక్కటి మాట, మతం మౌఢ్యము. మతం మౌఢ్యము. దీనికి కొన్ని ఇంగ్లీష్ పదాలు మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు చక్కటి మాటలు రాస్తున్నారు. ఫ్యాంటిసిజం అనే మాట, అలాగే ఎక్స్ట్రీమిజం, అలాగే ఫండమెంటలిజం, అలాగే మానియా, ఇంకా ఎన్నో మాటలు ఉన్నాయి. వాటికి తెలుగు అర్థాలు చూస్తూ ఉంటే మూఢభక్తి, మత వైరాగ్యం. అలాగనే ఇక్కడ వారి యొక్క మతమును గూర్చినటువంటి మూఢత, మతపరమైన పట్టుదల, ఇలాగా ఎన్నో పర్యాయ పదాలు ఇంగ్లీష్లో తెలుగులో కూడా ఉన్నాయి. కాబట్టి క్రీస్తు ప్రభువుని హింసించటానికి, చంపటానికి కారణం, క్రీస్తు ప్రభువుని సేవిస్తున్నటువంటి విశ్వాసులను చంపటానికి కలిగిన కారణం, చంపే ప్రయత్నాలు చేయటానికి కలిగిన కారణం ఏమిటి అని అంటే, ఆనాటి యూదులు వారు యేసు ప్రభువుని, వారు క్రీస్తు ప్రభువుని వారు దేవుడిగా గుర్తించలేదు, అంగీకరించలేదు. నేను దేవుని కుమారుని అంటే వాళ్ళు దేవదూషణ చేస్తున్నావు అనేసి నేరాన్ని వారు మోపుతూ ఉన్నారు. ఎందుకంటే యూదా సాంప్రదాయంలో ధర్మశాస్త్ర ప్రకారం మనం చూస్తే మెస్సియా కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ మెస్సియా యేసుక్రీస్తు ప్రభు ఆయన వచ్చాడు, ఆయన మెస్సియా అని గుర్తించకపోవటంతో, మత మౌఢ్యముతో, ఇంకో మాట చెప్పాలంటే మత పిచ్చితో, మూఢ భక్తితో, మత వైరాగ్యముతో ఏం చేస్తున్నారంటే, క్రీస్తు ప్రభుని ఆరాధిస్తున్నటువంటి శిష్యులను, సంఘాలను, చివరికి దేవుని కుమారుడిగా వచ్చిన క్రీస్తు ప్రభువును కూడా హింసించి చంపటానికి వారు చేసే ప్రయత్నం దేనికి కారణమనే ఆలోచన చేస్తే, మనం చదువుకున్న వాక్య ప్రకారముగా తాము దేవునికట సేవ చేయుచున్నామని వారు అనుకుని కాలము వచ్చినది. ఈలోగన చేస్తే మేము దేవుని కొరకు సేవ చేస్తా ఉన్నాం అనుకుంటున్నారట తప్ప, దేవునినే సాక్షాత్తు హింసిస్తున్నాం, దేవుని ప్రజలను హింసిస్తున్నాం అనే ఆలోచన వారికి రాలేదు. యేసు ప్రభు ఆనాటి కాల పరిస్థితులను బట్టి ఆనాడు చెప్పినటువంటి మాటలతో పాటుగా ఇవి మీకు సంభవించబోతూ ఉన్నాయి. కాబట్టి ఈవేళ మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, అటు జరిగిన దినాలకి, జరుగుతున్న దినాలకి, జరగబోయే దినాలకి కూడా మనం అన్వయించుకోవలసినటువంటి ఈ పరిస్థితులు మనము కలిసి ధ్యానం చేస్తూ ఉన్నాం. అంటే వాళ్ళు మతము మీద ఉన్నటువంటి మూఢ భక్తిని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియటం లేదు. అందుకే మణిపూర్లో మనం చూస్తూ ఉన్నాం, అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల యొక్క తలలు నరికి ఆ వెదురు బద్దలతో అల్లిన తడకలకు గుచ్చిన సందర్భాలు మనం వాట్సాప్లో చూస్తున్నాం. అలాగనే ఇప్పుడు కూడా అనేక స్థలాలలో క్రైస్తవులను హింసించటం, దేవాలయాలు కాల్చివేయటం,
దైవ సేవకులను తలలో నరికి చంపటం, ఇటువంటి భయంకరమైన పరిస్థితులు చేయటానికి కలిగిన కారణం ఏమిటని ఆలోచన చేస్తే, వాళ్ళ దేవుని కొరకు ఏదో గొప్ప కార్యాలు చేస్తున్నాం అనేసి వాళ్ళ యొక్క దురాలోచన అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రస్తుతం జరుగుతున్న వాటి కొరకు కూడా ప్రభు ఎప్పుడో ఇలా జరుగుతాయి అని యేసు ప్రభు చెప్పారు. ఆనాడు కూడా శిష్యులను వారు వేధించారు, హింసించారు, చెరసాలలకు అప్పగించారు, క్రీస్తు ప్రభుని సిలువ వేసి చంపించారు. ఇంతకన్నా ఎక్కువ ఉదాహరణ మనకి అవసరం లేదేమో. దీనికి కలిగినటువంటి కారణం ఏమిటంటే మూఢభక్తి, మత వైరాగ్యము. ఇక్కడ వారి మతమును గుర్చినటువంటి మూఢత, అలాగే మతపరమైనటువంటి పట్టుదల, ఇంకొంచెం రఫ్గా మాట్లాడితే మత పిచ్చి. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు పేతురు, యోహానులు వారు ప్రజలతో ఇంకా మాట్లాడుతున్నారు. యాజకులు, దేవాలయపు అధిపతియు, సద్దూకయులను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతుల నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి వీరందరూ కూడా కలవరపడ్డారట. వారి మీదికి వారు వచ్చారట. వారిని బలాత్కారముగా వారిని పట్టుకున్నారట. సాయంకాలం వరకు కూడా వారిని కావలిలో ఉంచారు, చెరసాలలో ఉంచారు, బంధించారు, బాధించారు. ప్రియులారా, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 58వ వచనంలో మనకు తెలిసినటువంటి సంగతి స్టెఫను యొక్క జీవితం. స్టెఫనుని రాళ్లతో కొట్టి చంపారు. క్లుప్తంగా మనం ఆలోచన చేస్తున్నాం. కారణం ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు 53వ వచనంలో ఆయన అక్కడ ఉన్న ప్రజలతో అంటున్నాడు. అక్కడ దేవునికి వ్యతిరేకులు, మత నాయకులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, అలాగే సద్దూకైలు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. వారితో అంటున్నమాట, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచనులని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని కూడా హింసించక ఉండిరి, అంటే అందరిని హింసించారు అని చెప్పి ఆ నీతిమంతుని యొక్క రాకను గూర్చి ముందు తెలిసిన వారిని మీరు చంపారు. ఆయనకు మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతేరి దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దానిని గైకొనలేదు అని స్టెఫను వారితో ధైర్యముగా మాట్లాడుచూ ఉంటుండగా ఆయనట వారు ఏం చేశారని ఆలోచన చేస్తే పట్టణపు వెలుపులకే అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపారు అని పరిశుద్ధ వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నారు. అలాగనే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనములో మనకు తెలిసినటువంటి సత్యం. అక్కడ నెబుకద్నెజరు బంగారు ప్రతిమను చేయించాడు. దానికి సాగిలపడి నమస్కరించాలని చట్టాన్ని చేశాడు. 6వ వచనములో చూస్తూ ఉన్నప్పుడు సాగిలపడి నమస్కరింపని వాడి ఎవడో వాడిని మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయాలి అని శాసనాన్ని చేయించాడు. 12వ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు జీవము కలిగిన దేవునికి తప్ప ఈ ప్రతిమకు మేము సాగిలపడము, పూజించము అని చెప్పినప్పుడు వీరి కొరకు వారు ఏం చేశారంటే నెబుకద్నెజర్కి కంప్లైంట్ చేసి, రాజా, తాము షడ్రక్, మేషక్, అబేద్నెగో అను ఈ 3 యూదులను బబులోను దేశములోని రాజ్యకార్యములు విచారించుట యందు నియమించితిరి. ఆ మనుషులు తమ ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతను పూజింపలేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు వారు నమస్కరించలేదు అనినప్పుడు
వీరు ఏ విగ్రహాన్ని పూజించకూడదు, సాగిలపడకూడదు అనే ఆజ్ఞను వారు గైకొనుంటూ రాజాజ్ఞను తిరస్కరించారని అగ్నిగుండాన్ని రెట్టింపు చేసి వారి ముగ్గురుని విసరి కాల్చి చంపటానికి వారు ప్రయత్నాలు చేసిన సంగతి మనకు తెలిసినటువంటిది. ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడుగా పౌలు గారి కానీ స్టెఫెను కానీ, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి షద్రక్ మెషక్ అబేద్నెగోలు కానీ, ఇంకా దేవుని యొక్క శిష్యులైనటువంటి వారిని కానీ ఇలాగ చేయటానికి కలిగిన కారణం వీరు జీవము కలిగిన దేవుని యొక్క మరి నామాన్ని కీర్తిస్తున్నారు, దేవునిని వారు ఆరాధిస్తూ ఉన్నారు. అది వారికి ఇది తప్పు అని, అది దైవద్రోహం అని తలంచి వారి దేవునికి ఇది వ్యతిరేకత అని ఉద్దేశించి వీరిని క్రీస్తును కూడా చంపటానికి వారు వెనుకాడలేదు అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ముగింపుగా ఆలోచన చేస్తే యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనములో వారు మిమ్మల్ని సమాజ మందిరములలో నుండి వెలివేస్తారు, మిమ్మలను చంపు ప్రతివాడు తను దేవునికి సేవ చేయించున్నాడు. ఇప్పుడు మన దైవవాక్యంలో మాట్లాడుకున్నాం, దేవుని యొక్క సేవకులు దేవుని గనపరుస్తూ దేవుని యొక్క మాటకు లోబడుతూ ఉంటుండగా వారిని ఎందుకు చంపుతూ ఉన్నారంటే చంపేవారి యొక్క దురుద్దేశం, మత మౌఢ్యము, మత పిచ్చ ఎటువంటిది అనే ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు వారు దేవునికి సేవ చేయుచున్నామని అనుకుని దేవునిని, దేవుని యొక్క ప్రజలను వారు చంపుచూ ఉన్నారు. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు గనుక ఇలాగూ చేయుదురు. అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గురించి మీతో చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకునుడి. ఈ సంగతులన్నీ మీతో చెబుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగ జరుగుతుంది అని యేసయ్య తన శిష్యునికి ఎప్పుడూ చెప్పారు. అప్పుడు జరిగాయి. అప్పుడు శిష్యులను హింసలకు గురి చేశారు, హతసాక్షులుగా మరణించారు, క్రీస్తును సిలువకు అప్పగించారు. ఆయన మన కొరకు చనిపోయాడు, ప్రాణము పెట్టాడు, తిరిగి లేచాడు. ఆయన చెప్పిన మాటలు అప్పుడే కాదు, అప్పుడు జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే ప్రజలలో ఉన్నటువంటి మత పిచ్చ, మత మౌఢ్యాన్ని బట్టి మేము ఇదిగో మా దేవునికి పక్షంగా మేము ఈ కార్యాలు చేస్తున్నాం, మేము ఏదో భక్తి చేస్తూ ఉంటున్నాం, తప్పును ఖండిస్తున్నాం అని రాంగ్ కాన్సెప్ట్తో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మత మౌఢ్యము కలిగి క్రీస్తు ప్రభు యొక్క మరి సంఘాన్ని, శిష్యులను, ఈవెన్ క్రీస్తు ప్రభుని కూడా వారు హింసించుతూ ఉన్నారనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి వాళ్ళ యొక్క ఉద్దేశ్యాలు తప్పుడు ఉద్దేశ్యాలు. దేవుని వాక్య ప్రకారంగా వచ్చినది మెస్సయ, దేవుని కుమారుడుగా, అభిషక్తుడుగా, అది వారు గ్రహించలేక, గుర్తించలేక వారు సిలువకు వ్యతిరేకమైన కార్యాలు వారు చేస్తూ ఉంటున్నారు. ప్రభు వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మత మౌఢ్యము కలిగిన, మత పిచ్చ కలిగిన నాయన వ్యక్తులను తండ్రి నాయన నీవే ప్రభు మార్చుమని, మారు మనసు కలుగు చేయమని ప్రార్థన చేస్తాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుతున్న కుటుంబాలను ఆశీర్వదించండి నైనా. బలహీనులైన వారిని బలపరచండి, స్వస్థపరచండి. పరీక్షలు రాసినటువంటి వారికి జయము, పరీక్షలు రాయబోతున్న వారికి జయము కలుగు చేయండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోనే తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.